జిల్లా నుంచి మరోసారి పాఠశాల వివాదం వెలుగు చూస్తుంది. మాల ధరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థిని కొట్టారని వచ్చిన ఆరోపణలపై ఏవీఎం స్కూల్ ప్రిన్సిపల్ ఫాతిమా స్పందించారు. విద్యార్థిని కొట్టినట్టు వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. మా స్కూల్లో 80% విద్యార్థులు హిందూ మతానికి చెందిన వారేనని, ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తామని ఫాతిమా చెప్పారు. విద్యార్థినిపై క్రమశిక్షణలో భాగంగానే మందలించామని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మా పాఠశాలలో 5 మాల ధరించి అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థులు చదువుతున్నారని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. సూర్యాపేట ఏవీఎం స్కూల్ ఘటనపై వచ్చిన అపోహలపై యాజమాన్యం ఈ విధంగా స్పందించింది. అందరికీ నమస్కారం అండి. మా ఇన్స్టిట్యూషన్ గత 60 సంవత్సరాలుగా రన్ అవుతూ ఉంది. ఈ ప్రతి నా ఇన్స్టిట్యూషన్లో చదివే వాళ్ళు దాదాపు 99% మంది వేరే మత వాళ్ళే ఉన్నారు. ఒక 1% మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు. మాల వేసుకున్నప్పుడు వాళ్ళని ఇచ్చేయాలని చెప్పి నా ఉద్దేశం అయితే కాదు సార్. నేను ప్రతిసారి వాళ్ళని గౌరవిస్తూనే ఉంటాను, వాళ్ళకి చెప్తూ ఉంటాను మీరు ఇలా చేయొద్దని చెప్పి. కాకపోతే డిసిప్లిన్ విషయంలో మాత్రమే అబ్బాయి ఆ రోజు నిద్రపోతున్నందుకు, క్లాస్లో నిద్రపోతున్నందుకు కొంచెం మందలియాల్సి వచ్చింది, కానీ వేరే ఉద్దేశం అయితే కాదు సార్. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మాలలు వేసుకున్న పిల్లల్ని. ఏ రోజు కానీ వాళ్ళని ఏమీ అనలేదు. మీరు కావాలంటే ఆ అబ్బాయి వల్ల వాయిస్ కూడా మీరు తీసుకోవచ్చు, అబ్బాయిల వాళ్ళు కూడా మీకు చెప్తారు ఎలా ఉంటుందని చెప్పి స్కూల్లో. కాబట్టి మీరు దయచేసి ఇది పెద్ద ఇది చేసి నేనేదో కిక్ చేస్తానని చెప్పి చెబుతున్నా. ప్రతి మతం కూడా సమానమే సార్, అందరినీ గౌరవిస్తాను. ఎందుకంటే నేను ప్రతిసారి అన్ని పండుగలు చేస్తూ ఉంటాను. బతుకమ్మ చేస్తాను, సంక్రాంతి చేస్తాను, దీపావళి చేస్తాను, అన్ని పండుగలు చేస్తూ ఉంటాను సార్. నాకు వేరే మతాలు అయితే ఇష్టం లేకపోతే ఇవన్నీ చేయను కదా సార్. నా ఇన్స్టిట్యూషన్ చేయకూడదని చెప్పి అంటాను, కానీ చేస్తాను. ఎందుకంటే ప్రతి మతాన్ని గౌరవించాలని ఉద్దేశం తప్ప వాళ్ళని ఏదో చేయాలని చెప్పి అని చెప్పి ఉద్దేశం కాదు సార్. ఓన్లీ ఒక క్రమశిక్షణ విషయంలో మాత్రమే కొంచెం మందలించాల్సి వచ్చింది సార్, వేరే ఉద్దేశం అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను సార్ అందరినీ. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ నేను అట్లా అంటాను, ఒక మా ఇన్స్టిట్యూషన్ అయినంత మాత్రాన మా పండుగలే కాకుండా అన్ని పండుగలు సమానంగా చేస్తారు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే అందరినీ గౌరవించాలి, అన్ని మతాలని గౌరవించాలి, అందరి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, అందరు కూడా పండుగలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటాను సార్. లేదని ఉద్దేశంతో మాత్రమే నేను పండుగలు చేస్తున్నాను కదా సార్. అందరినీ ఎలా చేస్తారో, ఎలా మీరు క్రమశిక్షణలో పెడతారో మాకైతే తెలియట్లేదు సార్. నేను సిస్టర్ అని చెప్పి చాలాసార్లు వచ్చి వారి డాడీ నా దగ్గర అవర్స్ కొద్ది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సార్. ఆ ఉద్దేశంతో మాత్రమే మందలించాను, కానీ నాదైతే వేరే ఉద్దేశం అయితే కాదు సార్. నేను ఎవరిని కించపరచాలని, ఎవరిని ఉద్దేశపూర్వకంగా నేనైతే చేయలేదు సార్. జనరల్గా అబ్బాయిని ఒక క్రమశిక్షణలో ఒక మంచి విద్యార్థిలాగా ఉన్నప్పుడు, ఇప్పుడు మాల వేసుకుందంటే మంచిగా డిసిప్లిన్గా ఉండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అలా మందలించాను కదా సార్, వేరే ఉద్దేశం అయితే కాదు సార్. అంటే సేమ్ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ కూడా మీరు అన్నారని చెప్పారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను అనలేదు సార్, లాస్ట్ ఇయర్ నేనైతే అనలేదు సార్. చాలా ఉన్నారు సార్, వేరే వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మాల వేస్తున్నట్టు. ఇది ఏమేమి మాలలు వేస్తారు, శివమాల వేస్తారు, అయ్యప్ప మాల, ఇంకొక మాల ఏదో ఉంటుంది సార్. అట్లా అన్ని ఏదో వచ్చినప్పుడు అది మాలలు వేస్తూనే ఉంటారు సార్. పిల్లలు వస్తూనే ఉంటారు, కానీ నేను ఏ రోజు కానీ పిల్లల్ని ఈ మాలల గురించి ఎప్పుడు కానీ నేను మాట్లాడలేదు సార్. అంటే క్లాస్లో నిద్రపోతున్నందుకు నేను మందలించాల్సి వచ్చింది కానీ సార్, లేకపోతే ఉద్దేశం కాదు సార్. టీచర్ లెసన్ చెప్తున్నారు, ఈ అబ్బాయి నిద్రపోతున్నాడు ఉద్దేశంతో. నేను జనరల్గా బాయ్స్ని ఎవరినైనా ఎంకరేజ్ చేస్తూ ప్యాట్ చేస్తూనే ఉంటారు సార్. ఎందుకంటే మీరు చదవాలమ్మా, మీ పేరెంట్స్ యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవాలి, మీ పేరెంట్స్ ఎంత కష్టపడతారో మీకు తెలియాలా. వాళ్ళు రెయ్యాన్గా పౌరాణిగా కష్టపడతారు, మీరు చదవట్లేరు. బాయ్స్ ముఖ్యంగా మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి చదవాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అప్పుడప్పుడు నేను వాళ్ళని ప్యాట్ చేస్తూనే ఉంటాను సార్. జనరల్గా బాయ్స్ని, గర్ల్స్ అయితే జనరల్గా బాగా చదువుతారు, వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. బాయ్స్ విషయాలు ఇట్లా వస్తుంది కాబట్టి ఆ బాయ్స్ని ఇట్లా ఈ రకంగా నేను ప్యాట్ చేసుకుంటూ మందలిస్తూ ఉంటాను సార్ జనరల్గా అయితే.